ఆ రాత్రే అక్కడికే దెయ్యాలు దిగి వచ్చాయా అన్నట్టుంది ఆ ప్రదేశం. అందరూ చేతులెత్తి ప్రేతాత్మల్ని ప్రార్థిస్తున్నారు. కోర్కెలు నెరవేర్చమని వేడుకుంటున్నారు. ఒక కొత్త సభ్యుడు చేర్చుకోబడ్డాడు. పొడవైన కత్తితో అతని నగ్న శరీరం మీద 6 అక్షరాలు 666 వ్రాయబడ్డాయి. కారుతున్న రక్తం పాత్రలో సైతాన్కి అర్పించబడింది. దేవుడి మీద నమ్మకం లేని మరో మనిషి దయ్యాన్ని ఆశ్రయించాడు. అంతలో దూరంగా గంట మోగింది. బ్లాక్ మాస్ ముగిసింది. వచ్చిన వాళ్లంతా ఉండిలా ఉన్న పెట్టెలో నోట్లు వేశారు. ఎంత వెయ్యను? అడిగారు శ్రీధర్. మ్యూజిక్ మోగుతూనే ఉంది. ఒక రకమైన ఆవేశపు మత్తుతో అక్కడివాళ్లు ఊగిపోతున్నారు. బ్లాక్ మాస్లో సెక్స్ మిళితమయ్యే ఉంటుంది. ఈ లోపల మార్షల్ అక్కడికి వచ్చాడు. ఈసారి అతడు కోర్టులో ఉన్నాడు. అతడిని ఎవరు గమనించలేదు. పెట్టె తెరచి డబ్బు తీసుకుని అతడు చీకట్లోకి నడవడం శ్రీధర్ గమనించాడు. అబ్రకదబ్ర ప్రీస్టేస్ ఇస్తున్న పవిత్రమైన రక్తపు తీర్థాన్ని స్వీకరించటానికి వెళ్లటం చూసి అతడు బయటికి నడిచాడు. లోపలి గందరగోళం ఒక రవ్వ కూడా బయటికి వినిపించకపోవడం అతను గమనించాడు. మార్షల్ వడివాడిగా నడుస్తున్నాడు. శ్రీధర్ కారు స్టార్ట్ చేసి నెమ్మదిగా అతడి వెనకే పోనివ్వసాగాడు. మార్షల్ వెనక్కి తిరిగి చూడలేదు. మలుపు తిరిగాడు. ఆ ఇరుకు సందులో కారు పట్టదు. ఒక పక్కగా తాళం వేసి అతని అనుసరించాడు. మసక చీకట్లో మార్చలేక ఇంటి ముందు ఆగటం చూశాడు. జేబులోంచి తాళం తీసి అతడు లోపటికి వెళ్తున్నాడు. ఒక్క క్షణం ఆగి శ్రీధర్ అక్కడికి చేరుకున్నాడు. దగ్గరికి వేసున్న తలుపులు తెరిస్తే తెచ్చుకున్నాయి. మేడమీదకు ఇరులు మెట్లు. తలుపు గడియవేసి చప్పుడు కాకుండా మెట్లెక్కాడు. మార్షల్ నల్ల గౌను బొత్తాములు విప్పుకుంటున్నాడు. హాల్లో మార్షల్ అటు తిరిగి చేతులు పైకెత్తి పైకి లాగబోతున్న మార్షల్ షాక్ తగిలినట్టు క్షణంపాటు అలాగే నిశ్చేష్టుడవటం స్పష్టంగా తెలుస్తుంది. అతడు వెనక్కి తిరిగి ఎవరు నువ్వు? అన్నాడు. శ్రీధర్ లోపలికి కూర్చుంటూ అది అనవసరం అనుకుంటాను అన్నాడు. దెయ్యం అనేది ఉన్నదా? మార్షల్ మొహంలో రిలాక్సేషన్ కనబడింది. నవ్వి దేవుడున్న చోట దెయ్యం ఉంటుంది అన్నాడు. దేవుడున్నడా? అనడిగాడు. ఎవ్వరూ నువ్వు? ఇన్స్పెక్టర్ ఆఫ్ క్రైమ్. దెయ్యం పేరు చెప్పి ఈరోజు నీ సంపాదన ఎంత? క్షణంలో అతడు హించిన సంఘటన జరిగింది. శ్రీధర్ చటుక్కున పక్కకి జరిగి కాలు అడ్డం పెట్టాడు. మార్షల్ నిలువునా ముందుకు పడిపోయాడు. ముక్కునేలకు తగిలి రక్తం కారసాగింది. శ్రీధర్ వెన్నుముకకి దెబ్బతగిలి దాదాపు 2 నెలలు కావస్తుంది. అయినా దృఢంగానే ఉన్నాడు. మార్షల్ ఈ క్షణం నిన్ను అరెస్టు చేయగలను కానీ అక్కర్లేదు. నాకు కావాల్సింది ఒకటే. ఎందుకు నీవి విద్య మొదలుపెట్టావు? కేవలం క్షుద్రదేవతల పేరు మీద డబ్బు సంపాదించడానికేనా? ఆ ప్రశ్నకి జవాబు చెప్పు వెళ్ళిపోతాను. లేదా నా చేతి బలం చూడాలనుకుంటే ఇంకొంచెం సేపు చెప్పకుండా ఇలాగే ఆగు. మొదటి దెబ్బతోనే మార్షల్ లొంగిపోయాడు. ఉపాసన చేస్తున్నప్పుడు క్రౌర్యం స్థానే కళ్లల్లో ఇప్పుడే ధైర్యం చోటు చేసుకుంది. 2 చేతులు ఎత్తి చెప్తాను అన్నాడు. శ్రీధర్ కుర్చీలాక్కుని కూర్చున్నాడు. అతడు చెప్పిందంతా వింటుంటే ఆశ్చర్యం వేసింది. మార్షల్ ఒకప్పుడు చర్చిలో పూజారి. ఏదో తప్పు చేయడం వలన ఉద్యోగం పోయింది. ఏం చేయాలో తోచలేదు. రాబడిపోయింది. అప్పుడు అతడికి ఆలోచన వచ్చింది. ఇంగ్లీష్ సినిమాలు చూసి పుస్తకాలు చదివి రకరకాల భ్రాంతుల్ని పెంచుకున్నా వాళ్ల అజ్ఞానం మీద ఆడుకోవడం సులభం అనిపించింది. బ్లాక్ మాస్, విచ్ క్రాఫ్ట్ వూడూ అన్న పేరులతో డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. ఈరోజు సంపాదన ఎంత? అడిగాడు శ్రీధర్. 15,000. శ్రీధర్ ఒక క్షణం ఊపిరి పీల్చడం మర్చిపోయాడు. కాని అంతలోనే సర్దుకున్నాడు. తనకావాల్సిన సమాధానం దొరికింది చాలు. తెలివితక్కువ వాడి అజ్ఞానంతో తెలివైనవాడు వ్యాపారం చేయటం అన్నది వ్యవస్థలోనే ఉంది. లేచి గుడ్ నైట్ మార్షల్. బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు బయటికి వస్తుంటే వెనుకనుంచి. నన్ను అరెస్టు చేయారుగా అన్న మాటలు జాలిగా వినిపించినాయి. అతడు వెనక్కి తిరగకుండానే అన్నాడు, చేయటానికి నేనెవర్ని? నేను ఇన్స్పెక్టర్ని కాను, మరెవ్వరూ, ఇంజనీరుని. జేఎన్జేలో రక్తం ఇంకిపోయిన మార్షల్ మొహం అతడు చూడలేదు. 2 చేతులు ప్యాంటు జేబులో పెట్టుకుని మెట్టు దిగాడు.
చక్కమెట్ల దగ్గర తలుపు వేసి సందు మొదట్లో ఉన్న కార్ దగ్గరికి వచ్చాడు. డోర్ వేసి అవతలి పక్క అద్దం వేయటం మర్చిపోయినట్టున్నాడు. వంగుని అద్దం పైకెత్తి ఇగ్నిషన్ స్టార్ట్ చేయబోయి అలాగే ఆగిపోయాడు. పక్క సీట్లోంచి వల్లోకి ఏదో మెత్తగా పాకుతుంది. అతడి నుదుటి మీద చెమట పట్టింది. నోట్లోంచి రాబోయే కేకని బలవంతంగా ఆపుకున్నాడు. వెన్నులో చలి శరీరాన్ని వణికించింది. కదలకుండా అలాగే ఉంది. నెమ్మదిగా చేతికి కిందికి జార్చాడు. చీకట్లో అడుగడుగునా ఏమీ కనపడటం లేదు. చేతి వేళ్లు జారుతున్న దానికి తగలగానే పట్టుకుని వెనుక సీట్లోకి విసిరేపోయాడు. కుయ్యో మన్నా శబ్దం. చేతికి తగిలిన బొచ్చు ఎత్తి వెలుగులో చూస్తే బొద్దుగా అందంగా ఉన్న కుక్కపిల్ల పుట్టి ఎంతకాలం కాలేదనుకుంటా. చలికి వణుకుతుంది. అతడి పెదవుల మీద సన్నగా నవ్వు కదిలింది. దాన్ని అలాగే ఒళ్ళు ఉంచుకుని కారు స్టార్ట్ చేశాడు. ఆ క్రితం రోజు చదివిన పుస్తకంలో వాక్యం జ్ఞాపకం వచ్చింది. పిల్లి దయ్యానికి ప్రతీక, కుక్క దానికి వ్యతిరేకం. అవి దయ్యాలని తొందరగా పసిగడతాయట. దయ్యాలని పసిగట్టిన గట్టకపోయినా దయ్యం లాంటి దొంగల్ని పసిగడతాయి ఉండని. అతడి ఇంటికి చేరుకొని సరికి రాత్రి 1 గంట దాటుతుంది. ఆ సమయంలో ఇంట్లో అన్ని దీపాలు వెలిగి ఉండటం చూసి అతని భృకుటి ముడిపడింది. మనసేదో అపశకునాన్ని సూచించింది. కారు పోర్డికులో ఆపుచేసి కుక్కపిల్లతో సహా దిగాడు. తలుపు వేస్తూ ఉంటే నారాయణరావు కనబడ్డాడు. ఈ వేళప్పుడు ఇతను ఎందుకు మెలకువగా ఉన్నాడు? అతడేదో చేతులతో సైగ చేస్తున్నాడు. అర్థం కాలేదు. కాని ఏదో అయింది. శ్రీధర్ వడివడిగా లోపలికి వెళ్లడం కోసం మెట్లెక్కపోయాడు. అప్పుడు అనిపించింది ఒక పెద్ద కేక గుండెల విసిపోయేలా. ఆ భవంతి చుట్టూన్న పెద్ద పెద్ద చెట్ల మధ్య శబ్దం 2 సార్లు ప్రతిధ్వనించింది. అతడు స్టాణువై నిలబడిపోయాడు. ఆ కేక శారదది. అతడు నారాయణరావు వైపు చూశాడు. అవే నిస్తేజమైన కళ్లలో అతడు ఏ భావము లేకుండా ఉన్నాడు. లాగిపెట్టి కొట్టాలన్న కోపాన్ని, ఉక్రోశాన్ని అణుచుకుని లోపటికి పరిగెత్తాడు. గదిలోంచి అనిత బయటికి వచ్చింది. వదినకి కడుపు నొప్పి వచ్చింది. రాత్రి 11ంటికి డాక్టర్ దమయంతిగారున్నారు లోపల. వడివడిగా అతడు లోపలికి వెళ్లేసరికి డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వటం పూర్తి చేసింది. 5 నిమిషాలు ఆమెను గమనించి బయటికి వస్తూ, ఇంకేం పర్లేదు, ప్రొద్దునకి అంతా సర్దుకుంటుంది అంది డాక్టర్. ఆమె కారు దగ్గరికి వెళ్తుంటే, థాంక్యూ డాక్టర్ అన్నాడు శ్రీధర్. అండ్ సారీ ఇన్కన్వీనియన్స్. ఆమె కారు ఎక్కింది. నో నో, ఇట్స్ మై డ్యూటీ. రేపు మిమ్మల్ని కలుసుకుంటాను. ఆమె దానికి సమాధానం చెప్పకుండా, శ్రీధర్ అంది. అతడు ఆమె వైపు చూశాడు. చాలా అదృష్టం. కాని ఇంకో 6 నెలలు ఆమెను కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాలి. అఫ్కోర్స్ ఆమెకిప్పుదేం పర్వాలేదు. కాని ఇంకో 6 నెలలపాటు జాగ్రత్త కొద్దిలో అబార్షన్ తప్పింది. ఆమె కారు కదిలింది. అబార్షన్. అతడికి క్షణంపాటు ఏమీ అర్థం కాలేదు. అర్థమైన తరువాత అతడు ఆనందంతో పెద్దగా కేక పెట్టబోయాడు. తన వయస్సు జ్ఞాపకం వచ్చి సిగ్గుపడ్డాడు. లోపల్నుంచి ఆనందం తెరలు తెరలుగా తన్నుకు వస్తుంది. చేతిలో మధ్య శారద లేదు. ఉన్న కుక్క పిల్లని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. విషాదంగా ఉన్నప్పుడు టైం ఎంత నెమ్మదిగా గడుస్తుందో దానికి వ్యతిరేకంగా ఆనందంగా ఉండగా రెప్పపాటులో రోజు దొర్లుతుంది. 6 నెలలు తిరగటానికి అరక్షణం చాలు, 6 ఏళ్లకి మరో అరక్షణం. మరి అంతగా ముద్దు పెట్టుకోకండి, ఉక్కిరిబిక్కిరి అయిపోగలదు అంది శారద. ఏం పర్లేదోయ్. మనకి ఇందులో 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అన్నాడు శ్రీధర్ తులసిని క్రింది దింపుతూ. స్కూల్ గౌను మార్చుకోవటానికి లోపలికి పరిగెత్తింది తులసి. పాప పెద్దదవుతుంది. ఇంకా ఈ జోకులు మానేయాలి. మీరు అంది శారద అటే చూస్తూ. 12 ఏళ్ల వరకు అంటే ఇంకో 5 ఏళ్లు వచ్చేవరకు పర్వాలేదులే. నీలాంటి అమ్మాయి అయితే ఇంకో 10 ఏళ్ల వరకు అంటే 20 ఏళ్ల వరకు అసలేమి. తన మొదటి రోజు జ్ఞాపకం వచ్చి సిగ్గుపడింది. ఈ లోపల తులసి వచ్చి తండ్రి వళ్ళో చేరింది. ఈ రోజు ఏం చెప్పారామ్మా? జుట్టు సవరిస్తూ అడిగాడు. ది స్టార్ ఇన్ ది నైట్. భార్య భర్తలు ఇద్దరూ శ్రద్ధగా విన్నారు. ఇంతలో కిటికీలోంచి బయట తోటలో అనిత కనబడింది. ఒళ్ళోంచి దూకి బయటకి పరిగెత్తింది తులసి. శారద కూడా బయటికి వెళ్ళింది. అతడొక్కడే మిగిలాడు.